హాయ్ ఫ్రెండ్స్, టుడే అయితే ఈజీగా మటన్ దమ్ బిర్యానీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో చివరి వరకు అయితే వీడియో చూడండి, చాలా బాగుంటుంది రెసిపీ ఇది. సో ముందుగా అయితే 1/2 kg మటన్ తీసుకోండి, లేత మాంసం. సరేనా, దాన్ని అయితే బాగా వాష్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోండి. తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మీరు ధనియాల పౌడర్ వేసుకోవాలండి. సరేనా, ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర జీరా, సాల్ట్ 1 స్పూన్ వేసుకోండి. సరేనా, ఒక 10-12 మిరియాలు, అలాగే ఒక 4-5 ఏలక్కి, ఒక 5-6 లవంగాలు అయితే వేసుకోండి అందులో. ఇప్పుడు ఒక 2 పచ్చిమిరపకాయలు అయితే కోసి వేసుకోండి. అలాగే సగం నిమ్మకాయ రసం అయితే తీసుకోండి. అలాగే ఇంకో ఏదైనా కప్లో కొద్దిగా పెరుగు వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేశాక దీంట్లో అయితే పోసేయండి. పోసేసి ఇప్పుడైతే బాగా దాన్ని మిక్స్ చేయండి. అంటే ఈ కారం, ఈ మసాలా ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా అయితే బాగా మిక్స్ చేయాలి. పైన ఒక మూత పెట్టేసి ఒక అరగంట అయితే వదిలేసేయండి. ఇప్పుడు కుక్కర్లోకి అయితే ఆయిల్ తీసేసుకుందాం. తీసుకుని ఆయిల్ వేడయ్యాక అయితే ఆనియన్స్ వేసేసుకోండి. సరేనా, ఇలా బాగా మిక్స్ చేయండి. ఈ ఆనియన్స్ అనేది ఫుల్ రోస్ట్ చేయాలన్నమాట. సో ఇది చెప్తా, ఎందుకంటే మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. బాగా అయితే రోస్ట్ చేసుకోండి ఆనియన్స్ని. రోస్ట్ చేశాక ఇలా ఒక గిన్నెలోకి అయితే సైడ్కి తీసేసుకోండి. సరే, ఇప్పుడు ఆ ఆయిల్లోనే మళ్ళీ ఆనియన్స్ అయితే వేసుకోండి. వేసుకున్నాకైతే మీరు బాగా మిక్స్ చేసుకోండి. చేసుకున్నాక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోండి. వేసుకున్నాక జస్ట్ ఉరికే అలా కలపండి. కలిపేసాక అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు అయితే ఉంది కదండి, దాన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి వేసేసేయండి. సరేనా, వేసి అయితే బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేటప్పుడు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అలాగే కొద్దిగా పుదీనా ఆకు కూడా వేసుకుందాం. అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, కొద్దిగా తీసుకోండి, మొత్తం వేయకండి. దాంట్లో కొద్దిగా తీసుకొని ఇలా పైన వేసేసి అలా ఫుల్ మిక్స్ చేయండి. ఈ మిక్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ గ్యాస్ అయితే ఫుల్ ఫ్లేమ్లో పెట్టి చేయండి. దీనిపైన అయితే ఇలాంటి ఒక క్యాప్ అయితే పెట్టేసుకొని ఒక 10 minutes అయితే అలాగే వదిలేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సరేనా, ఇప్పుడైతే రైస్కి రెడీ చేసుకోవాలి. నేనైతే 1 kg రైస్ చేస్తున్నాను. వాటర్ అయితే కొలతలు ఏం లేవండి. సో నేను 1 kg రైస్ తీసుకుంటున్నా కాబట్టి అది ఫుల్ ఉడకాలి రైస్ అయితే. ఉడికి కూడా మనకి వాటర్ ఇలాగే ఉండాలన్నమాట. సో అంత వాటర్ అయితే తీసుకోండి మీరు కూడా. సరేనా, గంజి అవ్వకూడదు, అస్సలు గంజి అవ్వకూడదు రైసు. ఒక 5 drops అయితే ఆయిల్ తీసుకోండి. సరేనా, రైస్ బాగా అవుతుంది గంజి కాకుండా. ఒక 4 లవంగాలు, ఒక 3 యాలక్కీలు అయితే వేసేసి ఇంకా దాన్ని వదిలేసేయండి. అంటే స్టవ్ ఆన్ చేసి పెట్టి వదిలేయండి అన్ని. సరేనా, అది నీళ్ళు అయితే బాగా వేడి అవ్వాలి రైస్ వేసుకోవడానికి. 10 minutes అయ్యాక కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూస్తే సో ఇదైతే మనకి 40 to 50% అయితే ఉడికిపోయి ఉంటుందండి పీసులు. సరేనా, మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి. 10 minutes మాత్రమే పెట్టండి ఇక, ఓకేనా. తర్వాత కొద్దిగా నీళ్ళు, అంటే నీళ్ళు మీరు ఎట్లా పోస్తారంటే మరీ అంత డ్రై ఉండకూడదు, మరీ లైక్ బిర్యానీ అవుట్పుట్ వచ్చేటప్పుడు మరీ అంత డ్రై ఉండకూడదు, అంత వాటరీస్ కూడా ఉండకూడదు. సో అలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పోసుకోండి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్లో రబ్బర్ అన్నీ వేసేసి క్లోజ్ చేసి, మరీ హై ఫ్లేమ్ వద్దు, అంత మీడియం కూడా వద్దు, మధ్యలో పెట్టుకొని అయితే వదిలేసేయండి. సో మీకు ఇక్కడ అయితే 3 to 4 విజిల్స్ రావాలి. సరేనా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 40% ఇందాక 10 minutes అయితే ఉడికింది కాబట్టి 3 to లేదా 4 విజిల్స్ అయితే వచ్చేలా చూసుకోండి. ఇందాక మనం వాటర్ పెట్టుకున్నాం కదండి సైడ్లో, సో అదైతే బాగా కాగిన తర్వాత అయితే రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత మీరు రైస్ని ఆల్మోస్ట్ 90% ఉడకబెట్టాలండి రైస్. సరేనా, ఉడకనివ్వండి అది అలాగే. చూడండి, నేనైతే 4 విజిల్స్ వచ్చాక అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మటన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సరేనా, ఫుల్ ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ మటన్ ఫుల్ ఉడికిపోవాలి. నేనైతే చెక్ చేశానండి, నాకైతే మటన్ ఫుల్ ఉడకడానికి అయితే 4 విజిల్స్ అయితే పట్టిందండి.
సో ఇప్పుడు రైస్ కూడా చెక్ చేసి చూడండి. రైస్ ఆల్మోస్ట్ 90% అయితే రైస్ మొత్తం ఉడికిపోవాలి. సో అలా ఉడికిన రైస్ని అయితే జస్ట్ ఏదైనా గరిటె కానీ ఏదైనా తీసుకొని ఇలా అయితే ఈ మటన్ ఇది ఉంది కదా దీనిపైన అయితే అలా పైన అయితే వేసేసుకోండి. వేసేసి ఈక్వల్గా అయితే ఇచ్చేసుకోండి. తర్వాత దానిపైన అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి, అదైతే వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా పైన అయితే గీ వేసుకోండి. గీ ఆప్షనల్ అండి, కొంతమంది తినరు, సో వేసుకోకున్నా కూడా పర్లేదు. నేనైతే కొద్దిగా వేస్తున్నా పైన. నేను ఇంతకు ముందు చెప్పినట్టు అయితే మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా రెసిపీ చేయాలి అంటే ముఖ్యంగా పేషెన్స్ అయితే కావాలండి. చాలా లేట్ అయినా పర్లేదు, చాలా పేషెన్స్ చేస్తే తప్ప మనకి ఆ టేస్ట్ అయితే రాదండి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇప్పుడు దీనిపైన అయితే గాలి లోపలికి పోకుండా అయితే ఏదైనా ప్లేట్ లాంటిది, మీరు ఇన్ కేస్ ఇలాంటి గ్లాస్ లేకుంటే ప్లేట్తోనే క్లోజ్ చేయండి. సో ప్లేట్ కాబట్టి మనకి లోపలికి ఎయిర్ అయితే వెళ్ళిపోతుందో. సో మీరు ఏం చేస్తారంటే లైక్ మనకి మైదా పిండి ఉంటుంది కదా, దాన్ని అయితే కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకొని ఆ ప్లేట్ చుట్టూ అయితే మీరు పెట్టేసుకోండి, లోపలికి ఎయిర్ పోకుండా. లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఎగ్జాక్ట్గా 10 minutes పెట్టండి, సరేనా. లో ఫ్లేమ్ పెట్టాలి. ఇదిగో మన గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ఈ స్టెప్స్ అయితే ఫాలో అప్ చేసి చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఏదైనా డౌట్ ఉంటే